మధ్యాహ్నం నుండే ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు సందడి ప్రారంభమైంది. ఈ సీజన్ లో హైదరాబాద్ లో జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొనింది. సాధారణంగా స్టేడియంలో మ్యాచ్ చూడగానే కోరిక ఉన్నవారు కూడా ఈసారి ఎలాగైనా టికెట్ సంపాదించాలి అనుకునే ఉద్దేశంతో ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అంచనాలను మించి అభిమానుల రాక పెరగడంతో టికెట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. మధ్యాహ్నం నుండే కౌంటర్ల వద్ద భారీగా రద్దీ పెరిగి కొద్దిసేపటికే టికెట్లు పూర్తిగా అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. స్టేడియం పరిసరాల్లో అసలు టికెట్ దొరకడం అదృష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ ప్రేక్షకులకు టికెట్లు దొరకకపోవడంతో నిరాశ వ్యక్తమవుతోంది. చాలా మంది అభిమానులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి చివరికి టికెట్లు లేకపోవడంతో వెనుతిరిగారు. కొందరు మాత్రం కనీసం స్టేడియం బయట నుండైనా మ్యాచ్ వాతావరణాన్ని ఆస్వాదించాలని అక్కడే ఉండిపోయారు. మరోవైపు టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం కూడా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. అధికార కౌంటర్లలో టికెట్లు పూర్తిగా అయిపోయిన కొద్దిసేపటికే బయట అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ ధరల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా టికెట్లు విక్రయిస్తున్నారని అభిమానులు ఆరోపించారు. కొంతమంది మధ్యవర్తులు ముందుగానే టికెట్లు సేకరించి మ్యాచ్ రోజు వాటిని భారీ ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం. కొన్ని కాంప్లిమెంటరీ టికెట్స్ కూడా బ్లాక్ లో అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. ఉచితంగా పంపిణీ చేయవలసిన పాసులు కూడా డబ్బుకి మారిపోయినట్లుగా అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చూడాలని వచ్చిన చాలా మంది సామాన్య అభిమానులకు టికెట్లు అందకపోవడంతో నిరాశ మరింత పెరిగింది. కుటుంబాలతో కలిసి వచ్చిన వారు కూడా చివరికి బయట నుండే మ్యాచ్ వినిపించే శబ్దం ఏంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో కొన్ని వీఐపీ రికమెండేషన్ల ఆధారంగా టికెట్లు పొందిన ఘటనలు కూడా బయటకొచ్చాయి. సాధారణ అభిమానులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడిన టికెట్లు దొరకని పరిస్థితిలో కొందరు మాత్రం సిఫారసుల ద్వారా సులభంగా ప్రవేశ పాసులు పొందినట్లుగా తెలుస్తోంది. ఈ అంశం కూడా అభిమానుల మధ్య చర్చకు దారితీస్తోంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, అంటే ఈ రోజు మ్యాచ్ చూడాలన్న ఉత్సాహంతో క్రికెట్ అభిమానులందరూ కూడా అక్కడికి చేరుకుని టికెట్ల కోసం భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కూడా సమాచారం ఏంటి తేజ? లక్ష్మి, ప్రస్తుతం మనం ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ క్రికెట్ ప్రియులంతా కూడా అంటే సాయంత్రం 7:30 మ్యాచ్ ఇటు హైదరాబాద్ బెంగళూరుకు సంబంధించిన మ్యాచ్ ప్రారంభం కాబోతున్నప్పటికీ కూడా ఈ రోజు ఉదయం 10 గంటల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరిగా కూడా ఇటు స్టేడియం దగ్గరకు వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు సమయం చూస్తే మాత్రం దగ్గరగా 1:15 కావస్తుంది. ఏ విధంగా కూడా ఎండ తీవ్రత ఉంది, ఎంత ఉక్కపోతా ఉంది, ఎంత చెమటతో ఉన్నప్పటికీ కూడా తమ అభిమానికి సంబంధించినటువంటి అభిమానమైనటువంటి క్రికెటర్ను చూడాలి, ఆ క్రికెటర్ తో పాటు వాళ్ళందరూ ఇక్కడ గ్రౌండ్ లో వీక్షించాలి అనేటువంటి ఆలోచనతో, అంటే సీట్లు దొరుకుతాయా లేవా, లేకపోతే చాలా ఎక్కువగా రష్ ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో అంతా కూడా ఇక్కడికి చాలా భారీగా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ కెపాసిటీ అంటే ఈ యొక్క స్టేడియం కెపాసిటీ 39,000గా చెప్తున్నారు. ఈ 39,000లో 3,000 టికెట్ల వరకు ఇటు
కాంప్లిమెంటరీగా ఉంటాయని చెప్తున్నారు. అంటే ఈ కాంప్లిమెంటరీగా ఉండేటువంటి టికెట్లు అయితే కొంత విఐపీలు కావచ్చు, లేకపోతే సన్ రైజర్ సంబంధించినటువంటి వారికి సంబంధించిన ఫ్రాంచైజీ కావచ్చు, లేకపోతే కొంతమంది విఐపీలకి, కొంతమంది పొలిటీషియన్స్ కి, ఇట్లా కొంతమంది ప్రముఖులుగా చెప్పబడేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ మిగిలిన టికెట్లన్నీ కూడా సాధారణమైన రేట్ల కంటే 20 రెట్లు, 30 రెట్లు, 40 రెట్లు ఎక్కువగా కూడా ఇటు సౌత్ వెస్ట్ బ్లాక్ లో అయితే సౌత్ వెస్ట్ బ్లాక్ లో కనీసం టికెట్ ధర 20 నుంచి 30,000 వరకు బ్లాక్ లో అమ్ముతున్నారు అన్నట్లుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారంతా క్రికెట్ అభిమానులంతా ఆరోపిస్తున్నారు. కనీసం ఈ డిస్ట్రిక్ట్ యాప్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ డిస్ట్రిక్ట్ యాప్ లో బుక్ చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా కేవలం ఒక అరగంట వ్యవధిలోనే మొత్తం టికెట్లు అయిపోయినట్లుగా చూపించారు. కొంతమంది క్యూ ఇక్కడ వచ్చి అంటే క్యూ కట్టి ఒక 30,000 నుంచి 3 లక్షల మంది వరకు కూడా క్యూలో ఉన్నారు. ఇలాంటి టికెట్ల కోసం అంతమంది ఉన్నారని చూపిస్తూ ఇంకేముంది టికెట్లు అయిపోతున్నాయి కాబట్టి మీరు త్వరపడాలి అంటూ కూడా కొంత భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా కూడా కొంత కన్ఫ్యూజ్ చేసేసి ఎక్కువగా కూడా ఆన్లైన్ లో టికెట్లు విక్రయించారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రత్యేకించి జొమాటోకు సంబంధించి జొమాటోలో కూడా ఈ డిస్ట్రిక్ట్ యాప్ అనేటువంటిది ఒక ఫేక్ యాప్ ను కూడా క్రియేట్ చేసి కొంతమంది దగాకోరులు ఈ విధంగా చేశారు. వారందరి దగ్గర కూడా డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. కానీ అంటే మామూలుగా ఉన్న ఒరిజినల్ టికెట్ కి ఈ ఫేక్ టికెట్ కి ఏ మాత్రం తేడా ఉండదు. కానీ ఇక్కడ క్యూఆర్ కోడ్ లో మాత్రం అది డెఫినెట్ గా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. దీనివల్ల వారిని లోపలికి అనుమతించే పరిస్థితి అని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా టికెట్ల దందా అనేటువంటి అంటే ఈ ఐపీఎల్ సీజన్ 2026కి సంబంధించి చివరి హైదరాబాద్ లో జరిగేటువంటి ఈ టోర్నమెంట్ కి సంబంధించి హైదరాబాద్ లో జరిగేటువంటి ఈ సీజన్ లో చివరి మ్యాచ్ కావడంతో అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఇటు హైదరాబాద్ కి మధ్య జరుగుతున్న నేపథ్యంలో సన్ రైజర్ ఫ్యాన్స్ చాలా తీవ్రంగా కూడా టికెట్లు కొనడానికి ఎగబడ్డారు ఫ్యాన్స్. అదేవిధంగా ఎక్కువగా కూడా విరాట్ కోహ్లీ చూడటానికి చాలా మంది బెంగళూరు నుంచి వచ్చానని చెప్తున్నారు. సదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు. తెలంగాణ నలుమూల రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. కానీ ఇక్కడికి వస్తే తీరా టికెట్లు దొరకలేదు. ఈ విధంగా బ్లాక్ టికెట్లు ఏదన్నా ఒకవేళ బ్లాక్ లో ఏదన్నా దొరుకుతుందేమో అని అనుకుంటే ఆ బ్లాక్ లో కూడా చాలా ఎక్కువగా రేట్లు చెప్తున్నారు. ఇంకా కాంప్లిమెంటరీగా మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. కాంప్లిమెంటరీగా ఏవైతే టికెట్లు ఇచ్చారన్నారో ఆ టికెట్లను కూడా కాంప్లిమెంటరీ టికెట్ల పైన క్లియర్ కట్ గా రాసి ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని చెప్పి రాసి ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా వాటిని కూడా బయట బ్లాక్ లో 50,000కు, ₹1,00,000, కొంతమంది అయితే ప్రబుద్ధులు 3 లక్షల రూపాయల వరకు కూడా అమ్ముకున్నారని చెప్తున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒక విఐపీగా ఉండే వాళ్ళ లేకపోతే సంపన్న కుటుంబాలకు సంబంధించిన వారు మాత్రమే, లేకపోతే ఆ టికెట్ ధరలను అత్యధిక ధరలకు విక్రయించినప్పటికీ వాటిని బేర్ చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి. సామాన్యులుగా చెప్పబడేటువంటి క్రికెట్ ప్రియులకు మాత్రం నిరాశ మిగిలింది అనేటువంటి స్థాయిలో ఇక్కడ ఉన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ మరికొన్ని గంటల్లో ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. చాలా మంది అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్, టికెట్ తీసుకుని వారు అంతా కూడా ఇక్కడికైతే చేరుకుంటారు. ఇక్కడంతా ఒక పండుగ వాతావరణం ఉప్పల్ స్టేడియం దగ్గర నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.